ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్తో బయటపెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్లో పీఓకేకి పరిమితమైతే ఆపరేషన్ సింధూర్లో మాత్రం 100 కిలోమీటర్ల పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. ఈ దాడితో ఉగ్రవాదంపై పాక్ చెప్పే అబద్ధాలు బట్టబయలయ్యాయన్నారు. భారత సైన్యం వెంట మేముంటామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత జవాన్లు ప్రతీకారం తెచ్చుకున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా సోమవారం నిజామాబాద్లో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాజీవ్ యువ వికాసం పథకంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీల నుంచి మొత్తంగా 44,800 అప్లికేషన్లు రాగా వర్గీకరణ చట్టం ప్రకారం 3 గ్రూపులుగా 1.95% రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడు పవన్ రాజ్ సాయి శృతి నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ తదితరులు పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమంలో శ్రీ సీతారామ ఆశ్రమంలో ఈరోజు 19వ తేదీ నుంచి 7 రోజుల వరకు శతచండీ యాగం భగవత సప్తాహం వైభవంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారమే తొలుత ఫిబ్రవరిలో బీర్లు, తాజాగా లిక్కర్ రేట్లను పెంచినట్లు తెలుస్తుంది. వేసవిలో బీర్లు, వానాకాలంలో లిక్కర్ సేల్స్ ను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.